దీపిక పదుకొనేను కల్కి 2 అలాగే స్పిరిట్ లాంటి సినిమాల నుంచి తప్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాల మీద ఓపెన్ అయింది దీపిక. ముఖ్యంగా ఈ సినిమాల నుంచి తనను తప్పించడంపై నో కామెంట్ అంటూనే చాలా కామెంట్స్ చేసింది దీపిక. పేరు చెప్పకుండానే హీరోలను సైతం టార్గెట్ చేశారు. 8 గంటల కాల్ షీట్ గురించి తన గలం విప్పింది దీపిక పదుకొనే. ఎందుకంటే ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని, ఇక్కడ కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు అని అంది దీపిక. మండే టు ఫ్రైడే మాత్రమే పనిచేసి వీకెండ్స్ ఎంజాయ్ చేసిన హీరోలు చాలా మంది ఉన్నారని, అయినా కూడా హీరోలను అడిగే ధైర్యం ఎవరికి ఉందన్నారు ఈ బ్యూటీ. ఇక తను మాత్రమే కాదు, ఈ మధ్య కొత్తగా అమ్మాయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పనిచేస్తున్నారని విన్నానని, కానీ వాళ్ళెవరూ హైలైట్ అవ్వలేదు, కానీ నేను మాత్రం చాలా హైలైట్ అయ్యానని చెప్పుకొచ్చింది దీపిక. ఇక తన విషయంలోనే అదెందుకు జరిగిందో తెలియదని, కానీ వర్కింగ్ ప్లేస్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కీలకం అంటూ చెప్పుకొచ్చారు దీపిక. మార్పు కోసమే తన ప్రయత్నం అన్నారామె. అయితే అన్ని చోట్ల 8 గంటలు పనిచేస్తున్నప్పుడు సినిమాల్లో మాత్రం ఎందుకిలా అని ప్రశ్నిస్తున్నారు దీపిక. ఇక 8 గంటల వర్కింగ్ కండిషన్స్ మాత్రమే కాదు, రెమ్యునరేషన్ విషయంలోనూ తేడాలు రావడంతోనే ముందు స్పిరిట్, ఆ తర్వాత కల్కి 2 నుంచి తప్పించారన్న ప్రచారం జరుగుతున్న సమయంలో దీపిక చేసిన ఈ కామెంట్స్ అయితే ఇంకా మరింత వేడిని రాజేయడం అనేది ఖాయం అంటున్నారు విమర్శకులు.